హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. రవ్వ అటుకుల దోశలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ దోశలను చేయడానికి కావాల్సినవి అటుకులు, రవ్వ, పెరుగు. ఒక బౌల్ తీసుకొని అందులోకి అటుకులు, రవ్వ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. తర్వాత పెరుగుని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిని మిక్సర్ గిన్నెలోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసిన పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పిండికి ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడాను, అలాగే కొద్దిగా సరిపడా సాల్ట్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండి కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఈ పిండి చిక్కగా ఉండాలంటే మిక్సీ చేసుకునే కంటే ముందు అటుకులు, రవ్వకి కలిపే నీళ్ళు తక్కువగా యాడ్ చేసుకోవాలి. అప్పుడు పిండి చిక్కగా వస్తుంది. దోశలు వేసుకోవడానికి దోశల పిండి రెడీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపై దోశల పెనాన్ని పెట్టి కాస్త వేడయ్యాక వేడి వేడి పెనము మీద ఒక్క గరిటె పిండి వేసి దోశ దోశ అని సాంగ్ పాడుకుంటూ దోశ వేస్తూ ఇలా వేడయ్యేలా చూసుకోవాలి. ఈ విధంగా వేడైన దోశను మరోవైపు ఇలా తిప్పేయాలి. రెండో వైపు కూడా వేడేలా చూసుకోవాలి. ఇలా రెండు వైపులా వేడైన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేడి వేడి రవ్వ అటుకుల దోశ రెడీ. ఈ దోశలను చేయడానికి ఒకరోజు ముందుగానే పిండి నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండానే ఈజీగా తొందరగా చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రవ్వ అటుకుల దోశలను చేసి వాటి యొక్క టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe my channel.